మూడు తరాల ముచ్చటైన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు ఆ యువ నేత. ఆయన తండ్రి తాత కూడా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. అయితే తక్కువ టైంలోనే మంత్రి అయితే కాగలిగారు, కానీ ఇప్పటికీ సొంత నియోజకవర్గాన్ని సంపాదించుకోలేకపోయారు. దీంతో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కేర్ ఆఫ్ అడ్రస్ కోసం వెతుక్కుంటున్నారు. అధిష్టానం ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్తూ వలస నేతగా మారిపోతున్నారు. ప్రస్తుతం చోడవరం ఇన్ఛార్జిగా షిఫ్ట్ అయ్యారు. కనీసం చోడవరమైనా ఆయనకు పర్మనెంట్ ప్లేస్ అవుతుందా? ఇంతకీ ఎవరా మాజీ అమాత్యుడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కొంతమంది పొలిటికల్ లీడర్లకు వారి నియోజకవర్గాలే కేర్ ఆఫ్గా మారిపోతాయి. ఆ నియోజకవర్గం పేరు చెబితే పలానా నాయకుడని టక్కుని చెప్పేస్తాం. అంతలా ఆ నియోజకవర్గంతో ముడిపడిపోతారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఆ నియోజకవర్గంలో పోటీ చేసేది వారే అనేంతగా ముద్ర వేసుకుంటారు. కానీ ఇంకొంతమంది ఉంటారు, వారి నియోజకవర్గం ఏంటో, ఎక్కడి నుంచి పోటీ చేస్తారో టికెట్ వచ్చేంత వరకు ఎవరికీ తెలియదు. ఆ కోవలోకి వస్తారు ఏపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాజకీయాలకు వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఎన్నికల్లో పోటీ చేయాల్సిన ప్రతిసారి నియోజకవర్గాన్ని వెతుక్కోవాల్సి వస్తుందట. తన కేర్ ఆఫ్ ఏంటో తేల్చుకోలేక అయోమయంలో పడిపోతున్నారట గుడివాడ అమర్నాథ్. తాత తండ్రి నుంచి గుడివాడది రాజకీయ కుటుంబమే. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వీరు కీలక పాత్రలు పోషించారు. వారి నుంచి రాజకీయ వారసత్వాన్ని స్వీకరించిన అమర్నాథ్కు ఇప్పటికీ విశాఖ జిల్లాలో సొంత నియోజకవర్గం అంటూ ఏదీ లేకుండా పోయింది. గుడివాడ అమర్నాథ్ రాజకీయాల్లోకి వచ్చి దాదాపుగా 20 సంవత్సరాలు అవుతుంది. దివంగత నేత మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అమర్నాథ్కు ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఎక్కడి నుంచి పోటీ చేయాలో అర్థం కావట్లేదు. తన తండ్రి తాత ఇద్దరూ కూడా తమకు సొంత నియోజకవర్గంగా పెందుర్తిని చెప్పుకునేవాళ్ళు. అక్కడి నుండే బరిలోకి దిగే గెలిచే సత్తా చాటారు. కానీ అమర్నాథ్ మాత్రం నేటికి సొంత నియోజకవర్గం లేదనే బాధతోనే ఎన్నికల బరిలోకి వెళుతున్నాడు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జిలో మార్పులు చేసింది వైసీపీ అధిష్టానం. గుడివాడ అమర్నాథ్ను వైసీపీ అధిష్టానం చోడవరంకు పంపించింది. దీంతో మరోసారి ఈ అంశం చర్చకు దారితీస్తుంది. గుడివాడ అమర్నాథ్ పొలిటికల్ లీడర్గా కాంగ్రెస్, టీడీపీ, వైసీపీలో పనిచేశారు. కార్పొరేటర్ స్థాయి నుంచి మంత్రి దాకా ఎదిగారు. చిన్న వయసులోనే మంచి లీడర్గా చరిష్మా సంపాదించారు. కానీ గత ఎన్నికల్లో అమర్కు అసెంబ్లీ సీటు కేటాయింపుపై పెద్ద రచ్చ జరిగింది. చివరకు గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటంపాలయ్యారు. అమర్నాథ్ తండ్రి పెందుర్తి నుంచి గెలిచి మంత్రి అయినా ఆ నియోజకవర్గం గుడివాడ అమర్నాథ్కు సొంత నియోజకవర్గం కాలేకపోయింది. 2014లో వైసీపీలో చేరి గాజువాక సీట్ ఆశించారు అమర్నాథ్. కానీ అధినేత జగన్ గాజువాక వైసీపీ టికెట్ను తిప్పల నాగిరెడ్డికి కేటాయించారు. గుడివాడ అమర్నాథ్ని అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించడంతో పక్క నియోజకవర్గంలోకి వలస వెళ్లాల్సి వచ్చింది. 2014 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా ఓటమి చెందిన గుడివాడ అమర్నాథ్ను 2019 ఎన్నికల్లో అదే అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపి విజయం సాధించారు. గుడివాడ అమర్నాథ్ గెలిచి మంత్రి అయిన తర్వాత ఎక్కువగా జనసేన, పవన్ను టార్గెట్ చేయడంతో సొంత సామాజిక వర్గమైన కాపులు దూరమయ్యారని టాక్ నడిచింది. 2024 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా మళ్లీ అనకాపల్లి నియోజకవర్గం నుండే పోటీ చేయడానికి అమర్నాథ్ రంగం సిద్ధం చేసుకున్నారు. అవినీతి ఆరోపణలు, కార్యకర్తలకు అందుబాటులో ఉండరనే అపవాదు, నాన్ లోకల్ అనే ముద్రపడ్డం, వర్గపోరు వంటి కారణాలతో అప్పటి సీఎం జగన్ గుడివాడ అమర్నాథ్కు సీట్ లేదని చెప్పి కొత్త వాళ్లకు అవకాశం ఇచ్చారు. దీంతో అమర్ రాజకీయంగా కాస్త తడబాటుకు గురయ్యారు. చివరికి ఆఖరి నిమిషంలో గాజువాక నుంచి పోటీ చేసి టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ చేతిలో చిత్తుగా ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి సొంత నియోజకవర్గం లేకపోవడం వల్ల రాజకీయంగా ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఆయనలో అంతర్మదనం మొదలైందట. దీంతో అత్తారిలైన భీముల వైపు మొగ్గు చూపారు అమర్నాథ్. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేయడంతో అక్కడ మకాం వేయాలని ఆలోచన చేశారు. కానీ సొంత కాపు కార్యకర్తలే ఆసక్తి చూపకపోవడంతో, పైగా కూటమి నేత గంటా శ్రీనివాస్ లాంటి నేతలను ఢీకొని అమర్ నెగ్గుకు రావడం కష్టమని అధిష్టానం భావించింది. దీంతో మళ్లీ గాజువాక్కు షిఫ్ట్ అవ్వాలని అమర్ అనుకున్నప్పటికీ ప్రతికూల పరిస్థితి ఎదురైంది. గాజువాక ఇన్ఛార్జిగా తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవాంశ్ను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. గుడివాడ అమర్నాథ్ను చోడవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారు. ఇక చేసేది లేక తప్పనిసరి పరిస్థితిలో బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా తాను ఓటేసేది గాజువాక నియోజకవర్గంలో అయినా, విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నా సొంత జిల్లాలో అమర్నాథ్కు నియోజకవర్గం లేకపోవడంతో గుడివాడ అమర్నాథ్ అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించబడ్డ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కేడర్ చోడవరం ఇన్ఛార్జిగా వెళ్లిన గుడివాడ అమర్నాథ్కు సహకరించకపోవచ్చనే అనుమానం వ్యక్తమవుతుందట. చిన్న వయసులోని ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్కు ఇంకా ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నప్పటికీ
నేటికి పోటీ చేయడానికి సొంత నియోజకవర్గం లేకపోవడంతో పొలిటికల్ కెరీర్కు ఇబ్బంది అవుతుందని గుడివాడ అమర్నాథ్ అతని అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అమర్నాథ్కు మంత్రి పదవి ఇచ్చినప్పుడు అప్పటి చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నానా రచ్చ చేశారు. మీడియా ముందుకొచ్చి బల ప్రదర్శన కూడా చేశారు. ఈ నేపథ్యంలో ధర్మశ్రీ సొంత నియోజకవర్గంలో అమర్కి చుక్కెదురు తప్పదని, ధర్మశ్రీ నుండి మద్దతు లభించదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో అమర్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా తయారైందట. ఇప్పటికీ త్రిశంకు స్వర్గంలో అమర్ రాజకీయ భవిత ఊగిసలాడుతున్న నేపథ్యంలో రాజకీయంగా ఏమాత్రం తడబడినా ఇక కష్టమే అనేది పబ్లిక్ టాక్. ఇప్పటి నుండే తన భవితకు బాట వేసుకోవాల్సిన అవసరం ఉంది. చూడాలి మరి చోడవరం మెప్పిస్తుందో లేక నొప్పిస్తుందో.